హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్లౌజ్కి కాలర్ వేస్తున్నా. కాలర్ నెక్ బ్లౌజ్ అన్నట్టు దీని కటింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తా. చూడండి, వీడియో చూస్తుంటే కాలర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంటుంది అన్నట్టు. నేను నెక్స్ట్ ఏంటంటే దీని స్టిచ్చింగ్ వీడియో కూడా లైవ్లో ఉన్నది, నా ఛానల్లో లైవ్లో ఉంటుంది. ఇంకా ఈ కాలర్ ఒక్కటి కుడదాము అనేసరికి ఇంకా లైవ్లో నెట్ అయిపోయి లైవ్ కట్ అయిపోయింది అన్నట్టు. కట్ అయిపోవడం వల్ల నేను దీన్ని ఒకటి చూపించలేకపోయినా, అందుకే ఒక షార్ట్ లెక్క తీసి పెడదామనేసి ఈ విధంగా బక్రం పీస్ అయితే వేసుకొని మెయిన్ పీస్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఇట్లా రివర్స్లో తీయాలి. క్లాత్ని ఈ విధంగా రివర్స్లో తీసిన తర్వాతకి నీట్గా సర్దుకోవాలి. కొంచెం ముడతలు ఏం లేకుండా కాలర్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాతకి పైన వైపున ఒక స్టిచ్చింగ్ వేయండి. మంచిగా అద్దుకొని నీట్గా ఉంటుంది అన్నట్టు. పైన స్టిచ్ వేయడం వల్ల లుక్ బాగుంటుంది. నీట్గా ఉండడానికి పైన బక్రం పైన క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోండి పైన వైపు. మీకు చూడండి, కొంచెం శ్రద్ధగా చూస్తే మంచిగా అర్థమవుతుంది. ఏదైనా సరే చూస్తుంటే వింటుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా రాదన్న పని రాజా పని అంటారు కదా, ప్రతి ఒక్కరికి వస్తుంది చూస్తుంటే. ఇదైతే కాలర్ వేయడం అండి. బ్లౌజు నేనైతే కటింగ్ కూడా పెట్టినా, ట్రై చేయండి. మీరు ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ విధంగా కాలర్ కుట్టిన తర్వాతకి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మధ్యలోకి కొంచెం కాలర్ని మధ్యలోకి ఇట్లా పెట్టేసి ఒక చిన్న గుర్తులాగా డాట్ వేసుకొని బ్లౌజ్కి కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నట్టు. అటాచ్ చేసుకొని లోపల ఒక పీస్ పెట్టుకొని ఇంకా చేతి పనికి ఎమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే ఒక రకం చూపిస్తున్నా. ఇంకా కాలర్ కుట్టే విధానాలు 2-3 రకాలు ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఇది ఒక్కటి చూపిస్తున్నా అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా నాకు ఏమన్నా వచ్చినప్పుడు అట్లా పెడుతూ ఉంటా. ఇంకా సపరేట్ కాలర్ కోసం వీడియో కోసం అంటే చేయలేను, కానీ ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో చేసి ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా కుడతాం కదా లోపలికి. ఇక్కడనేమో నేను చేతి పనికి పెట్టిన అన్నట్టుగా ఫైనల్గా వచ్చేసి ఈ విధంగా కాలర్ వచ్చిందండి. చూడండి ఎంత బాగుంది కదా, లుక్ కూడా చాలా బాగుంది.